8 గంటల పాటు విచారణ. మాజీ ఎంపీ సంతోష్కు సిట్ అవే ప్రశ్నలు, అడిగినవే మళ్ళీ మళ్ళీ అడిగిన అధికారులు. విచారణకు బీఆర్ఎస్ నేత పూర్తి సహకారం. కాంగ్రెస్ జేబు సంస్థల సిట్ నిరంజన్ రెడ్డి. 8 గంటల పాటు దాదాపుగా అందరిని ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళని దాదాపు 8 గంటల వరకు విచారించింది. అది సంతోష్ రావును కావచ్చు, హరీష్ రావును కావచ్చు, లేకపోతే ఆ కేటీఆర్ని కావచ్చు. దాదాపుగా ఉదయం 10-11 గంటలకు తీసుకపోతే రాత్రి 8-9 గంటల వరకు విడిచిపెడుతున్నారు. మరి నిజంగా సిట్ అధికారులు సరే లోపల ఏం జరుగుతుందో బయట ఎవరికి తెలిసే ప్రసక్తి లేదు. విచారిస్తున్నారా, ఊరికే తీసుకుపోయి కూర్చోబెడుతున్నారా, ఆధారాలు సేకరిస్తున్నారా, సేకరించిన ఆధారాలను ప్రజల ముందు ఎప్పుడు పెడతారు, ఇవన్నీ కూడా సిట్ అధికారుల నిజాయితీ మీద, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీ మీద ఆధారపడి ఉన్న అంశాలు. ఇప్పటికైతే 3 కీలకమైన వ్యక్తులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 కీలకమైన వ్యక్తులే. ఇదే సంతోష్ రావు గారు కేసీఆర్ గారికి షాడో అని చెప్పాలి. కేసీఆర్ షాడోగా వ్యవహరించారు సంతోష్ రావు గారు. ఇక కేసీఆర్ గారి సుపుత్రుడు, ఈ హరీష్ రావు మేనల్లుడు. మళ్ళీ ఇందులో ఈయన సంతోష్ రావు సెకండ్ సీఎం లెక్క వ్యవహరించిండు. కేటీఆర్ చెప్తే పనులు కొన్ని అయితాయో కావో కావచ్చు, హరీష్ రావు చెప్తే కొందరు చేస్తారో చేయరో కావచ్చు, కానీ సంతోష్ రావు దగ్గర నుంచి ఫోన్ పోతే ప్రతి ఒక్క మంత్రి కూడా గజ 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 వనికి పెట్టాడు. స్వయంగా నేను కూడా చూసిన 1-2 సందర్భాలలో. కాబట్టి కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాగా వ్యవహరించిండు సంతోష్ రావు. బయట కనవల్లే కానీ షాడో ముఖ్యమంత్రిగా ఉండి అంతా నడిపించింది. ఇక కేసీఆర్ కుమారుగా, కేసీఆర్ మేనల్లుడిగా హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళకు సంబంధించిన సర్వాధికారాలు వాళ్ళు ఉపయోగించారు. మరి ఇలాంటి 3 కీలకమైన వ్యక్తులను సిట్టు ఒకరి తర్వాత ఒకరిని విచారణ పేరుతో పిలిచింది. 8 గంటల పాటు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది. వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు అవే ప్రశ్నలు, అదే సోది ప్రశ్నలు, అదే లొట్టపీస్ కేసు అని పైకి అన్నా ఇదేం చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేసిండ్రు, ఆ ట్యాప్ చేసిన వారి పేర్లను బయట చెప్తారా, చెప్పారా? మరి వీళ్ళ మీద చర్యలు ఉంటాయా, ఉండయా? అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఎందుకంటే కేసీఆర్ గారి సొంత కూతురు కవిత గారు చెప్తున్నారంటే నిజమే అనిపిస్తున్నది. ఇప్పటిదాకా ప్రతిపక్షాలు చెప్పినామంటే ఏదో అక్కస్ మీద చెప్పొచ్చు అనుకోవచ్చు, కానీ సొంత కూతురే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాది నా భర్త జరిగింది అన్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో సొంత ఆడబిడ్డగా ఆమెకు తెలిసే ఉంటుంది. కాబట్టి దీంట్లో సర్కార్ నిజాయితీ ఎంత, రేవంత్ రెడ్డి గారి నిజాయితీ ఎంత, సిట్ అధికారుల నిజాయితీ ఎంత? ఇప్పటిదాకా ఈ 3 విచారించి ఏం సాధించింది, ఎలాంటి ఆధారాలు సేకరించింది, వీళ్ళ పాత్ర ఉన్నదా లేదా, అది ఎప్పుడు నిరూపితమవుతుంది, ఎప్పుడు నిరూపించబోతాను, ఇవన్నీ ప్రజలకు అర్థం కాని ప్రశ్నలుగానే మిగిలే అవకాశం ఉన్నదా, లేకపోతే వీటి మీద పూర్తి సమాచారం ప్రజలకు ఎప్పుడు వివరిస్తారనేది కూడా చూడాలి.